హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని కొత్త గెస్ట్ హౌస్కి వచ్చి వేదవతి వాళ్ళు కూడా తన ఇంటి ఎదురుగానే కొత్తగా రావడంతో వేదవతి వాళ్ళ దీన పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇటువైపు వేదవతి ఫ్యామిలీ కూడా వాళ్ళ కాని ఇంటికి వాళ్ళు వచ్చినందుకు చాలా అంటే చాలా మనస్తాపానికి గురవుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అర్చన అవని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడే అవని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటుంది. అవని అని పిలుస్తుంది సుజాత. ఏంటక్క, రా నువ్వు కూడా కూర్చో అని అనేసరికి అక్కడ అర్చన కనబడుతుంది. అమ్మ అర్చన రామ్మ అని అనేసరికి ఇంక అర్చన కూడా వచ్చి పక్కన కూర్చుంటుంది. అలా పాపం అర్చన హారతి ఇస్తూ ఉంటే ఇంక అలా నైవేద్యాన్ని సమర్పిస్తుంది అవని. ఇద్దరు కలిసి అలా పూజని పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి చేయి పట్టుకొని అమ్మవారికి హారతిస్తారు. ఇంకా అలా అర్చన పాపం అవని వైపు చూస్తూ, అవని గారు, అమ్మవారు మీ ఇంట అడుగు పెట్టడం వల్ల మీ ఇల్లు సిరుల పంట అయింది. మీరు కోరుకున్నవన్నీ జరుగుతున్నాయి. ఇలాగే త్వరలో మీరు సార్ కూడా ఒక్కటవ్వాలని, మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అని అంటుంది అర్చన. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. నీ మాట నెరవేరాలని మేము కోరుకుంటున్నామమ్మా. కాకపోతే మీరు ఇక్కడ ఉండడమే నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది అవని. మీరేం బాధపడకండి, ఇప్పటికైనా పెద్దావిడ గారికి ఆవిడ చేసిన తప్పేంటో తెలిసొస్తుందిలేండి అని అంటుంది అర్చన. ఇంక ఇదంతా గమనిస్తూ ఉంటారనమాట వేదవతి అండ్ నిహారిక వేదవతి దగ్గరికి వచ్చి, చూసారా అత్తయ్య, అప్పుడే ఇది బ్రిడ్జ్ వేసినట్టు ఆ ఇంటికి ఈ ఇంటికి కనెక్షన్ కలిపేస్తుంది. అయినా నా డౌట్ అంతా దీనిపైనే. ఇది ఎందుకు ఆ ఇంటికి వెళ్తుందో గట్టిగా అడగండి అత్తయ్య అని అంటుంది నిహారిక. ఆగమ్మా, ఎందుకు అక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది వేదవతి. అంటే తెలిసిన వాళ్ళు కదండి, అందుకే వెళ్ళాను అని అంటుంది అర్చన. చూడర్చన, తను మంచిది కాదు. నువ్వు చిన్నపిల్లవి, నీకు అన్నీ చెప్పినా అర్థం కావు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. తనతో ఎక్కువగా మాట్లాడద్దు, సరేనా అని ఇంక తీసుకువెళ్ళిపోతుంది వేదవతి. నిహారిక మాత్రం ఈ పిల్లని చూస్తుంటే అక్షయ అవని ఎలా ఉండేవాళ్ళో అలాగే అనిపిస్తుంది. కానీ ఈ పిల్ల కొంచెం గడుసుగా ఉంది. అక్షయ ఏం మాట్లాడేది కాదు. సంథింగ్ ఈజ్ దేర్, తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది నిహారిక. ఇది ఇలా ఉండగా సత్య ఎవరైతే డిఎన్ఏ రిపోర్ట్స్ని చేంజ్ చేశారో డాక్టర్, ఆ డాక్టర్కి అయితే కాల్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ ప్లీజ్ మీరు ఇక్కడికి రావడం చాలా నెససరీ అండి. ఇది ఒక ఆడపిల్ల లైఫ్కి సంబంధించిన విషయం అని అంటారు. చూడండి, రేపు నాకు ఒక సర్జరీ ఉంది. ఆ సర్జరీ కంప్లీట్ అయిన వెంటనే నేను వస్తాను, మీరేమీ కంగారు పడకండి అని డాక్టర్ చెప్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సత్య అయితే రేపు ఈవినింగ్ కల్లా డాక్టర్ వచ్చేస్తుంది. డాక్టర్తోనే వేదవతి గారికి ముందు నిజం చెప్పిస్తే వాళ్ళ అవనిని ఏ తప్పు చేయని అమ్మాయిగా యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు నా పశ్చాత్తాప భారం దిగిపోతుంది. శ్రీకర్ అవని ఒక్కటవుతారు, నాకది చాలు. ప్రభావతి సత్య దగ్గరికి వచ్చి, సత్య ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు చేసిన పాపాన్ని నువ్వే కడుక్కుంటున్నావు. రేపటికల్లా ఆ డాక్టర్ వచ్చేస్తారని చెప్పి ఇంక పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సత్య అండ్ ప్రభావతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా అవని రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి అని బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా పంతులు గారు ఎదురు వస్తారు అవనికి. పంతులు గారు అని అంటుంది. ఏమ్మా అవని, బాగున్నావా అని అడుగుతారు. నేను చాలా బాగున్నాను, ఇంతకీ మీరెలా ఉన్నారు అని అడుగుతారు. నాకేముందమ్మా, బాగానే ఉన్నాను. అవును, మీ అక్షయ అప్పుడు కనిపించట్లేదని బాధపడ్డావు, మరి ఇప్పుడు మీ అక్షయ నీ దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడంతా సాఫీగానే జరుగుతోందిగా అని అంటారు పంతులు గారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని. మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. అక్షయ కనిపించట్లేదని నేను వెతకని చోటంటూ లేదు. అలాంటిది అక్షయ నా దగ్గరికి రావడం ఏంటి పూజారి గారు అని అడుగుతుంది అవని. అదేమిటమ్మా, అక్షయ ఆ రోజు గుడిలో నాకు కనిపించింది కదా, అందుకే అక్షయ ఎలాగో గుడికి వచ్చిందంటే నీ దగ్గరికి వచ్చి ఉంటుంది కదా అని నేను కూడా అనుకున్నాను. అంటే అక్షయ్ నీ దగ్గరికి రాలేదా? ఆ రోజు గుళ్ళో చూశాను అని అంటారు పూజారి గారు. లేదు, రాలేదు. మీరు నిజంగా అక్షయ్ని చూసారా, లేకపోతే ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యారా అని అడుగుతుంది. లేదమ్మా,
గుడిలో పెరిగిన పిల్ల. అక్షయ్ నేనెందుకు గుర్తుపట్టలేను? అక్షయనే గుళ్ళో చూసిన అక్షయనే అనేసరికి ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుంది అవని. కావాలంటే వెళ్ళి గుడిలో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, అది చెక్ చేసుకోండి అని చెప్పేసరికి ఇంకా అలా హుటాహుటిన గుడికి బయలుదేరాలని ఫిక్స్ అవుతుంది అవని. ఇదంతా దూరం నుండి వినేస్తుంది నిహారిక. అంటే అక్షయ్ ఎక్కడుందో తెలుసు అన్నమాట. వెంటనే వెళ్ళి ఈ లైన్లో క్లియర్ చేసేయాలని చెప్పి ఇంకా వేదవతి దగ్గరికి వెళ్తుంది నిహారిక. అత్తయ్య త్వరగా రండి అని అంటుంది. ఎక్కడికి అని అడుగుతారు. అది కదా అత్తయ్య, ఆ అవని అక్షయ్ ఎక్కడుందో కనిపెడుతుంది, అందుకే మనం వెళ్తే కాస్త ధైర్యంగా ఉంటుంది కదా. లేదు అని అంటే మాత్రం తను కావాలనే అక్షయ్ని దాచిపెట్టి ఇన్నాళ్ళు నాటకం ఆడుతుందో లేకపోతే అదంతా నిజమో మనం తెలుసుకోవచ్చు కదా అత్తయ్య, రండి వెళ్దామని చెప్పి ఇంకలా నిహారిక అండ్ వేదవతి ఇద్దరు ఆటోలో బయలుదేరుతారు గుడికి. కరెక్ట్గా అవని తన కార్లో గుడికి రీచ్ అవుతుంది, ఇటువైపు ప్యారలర్గా ఆటోలో రీచ్ అవుతారు. సో ముగ్గురు కలిపి గుడికి వెళ్తారు. అవని వేదవతి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? అక్షయ్ గురించి నీకు తెలిసిందంట కదా. నిహారిక నాకంతా చెప్పింది, అందుకే అక్షయ్ ఎక్కడుందో తెలుసుకుందామని నేను వచ్చాను అని అంటారు వేదవతి. మీకు అక్షయ్పై ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది అవని. ప్రేమ ఇంకేమైనా? ఏమీ కాదు. మా అత్తయ్య గారి జాతకంలో పుట్టిన ఆ అక్షయతోనే కదా అమ్మవారు మా ఇంటికి వచ్చేదని తాళపత్రాల్లో రాసుంది. అందుకే ఒక్కసారి నీ కూతురు అక్షయ్ ఇంటికి వచ్చేస్తే తన చేత్తో అమ్మవారి విగ్రహాన్ని మా చేత్తో తీసుకోవచ్చనే ఇదంతా చేసింది అని అంటుంది నిహారిక. ఒక్కసారిగా మనుషులని అస్సలు అనిపించుకోలేదు. మళ్ళీ మీ స్వార్థం కోసం నా పాపను అడుగుతారా అని అంటుంది. అదంతా కాదు, ఇంతకీ మీ అమ్మాయి ఎవరో చెప్పు అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా సీసీటీవీలో గమనిస్తుంది అవని. క్లియర్గా అందులో పాత అక్షయ పాప అమ్మవారు భవానీతో కలిసి వచ్చి ఆ ప్లేస్లో కూర్చొని అక్షయ్కి ఆవిడ స్నానం చేపిస్తున్నట్లు వీడియో కనబడుతుంది. ఇంకా వెంటనే ఒక గ్లిచ్ వస్తుంది. అంటే వీడియో మొత్తం చక్ అని చెప్పి సిగ్నల్స్ అన్నీ పోయి ఇంకా మొత్తం జంబుల్ అయిపోతుంది, ఏమీ కనబడదు. ఇంకా కొంచెం ఫార్వర్డ్ చేసి చూసేసరికి అక్కడ కొత్త అక్షయ కనబడుతుంది. ఇదేంటి, ఇప్పటి వరకు ఇక్కడ అక్షయ్ ఉండాలి కదా, ఇప్పుడు అర్చన కనబడుతుంది ఏంటి అని అంటుంది అవని. ఏమో మేడం, సడన్గా అక్కడ కట్ అయింది, తర్వాత ఫార్వర్డ్ చేస్తే ఈ పాప ఉంది అని అనేసరికి, అంటే ఖచ్చితంగా ఆ అర్చనకి అక్షయ్ ఎక్కడుందో తెలుసు, రెండత్తయ్య వెళ్దామని చెప్పి వేదవతి నిహారిక ఇద్దరు ఇంకలా అర్చన దగ్గరికి వెళ్తారు. అర్చన ఇటువైపు అవని కూడా కారులో అర్చన దగ్గరికి వస్తుంది. ఇంకలా అర్చన చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. అన్నీ తెలుసుకున్నాం, నీ గురించి నిజాలన్నీ తెలిసిపోయాయి, అందుకే అలా చూస్తున్నాం అని అంటుంది వేదవతి. నా గురించి నిజాలు తెలుసాయా? ఏంటవి అని అడుగుతుంది. ఇంకా నటించద్దు, ఆపవే, నీకు అక్షయ్ ఎక్కడుందో తెలుసు, మర్యాదగా చెప్పు అని అంటుంది నిహారిక. ఏం మాట్లాడుతున్నారు మీరు? అక్షయ్ ఎక్కడుందో నాకెలా తెలుసు అని అడుగుతుంది అర్చన. ఏయ్ నటించద్దే, ఓ రోజు సీసీటీవీలో అక్షయ్ కనబడిన తర్వాత నువ్వే కనబడ్డావు, అంటే నీకే తను ఎక్కడుందో తెలుసు. చూడు, ఇన్ని రోజులు ఇంట్లో ఉంటున్నావు కదా, మా అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో చూస్తున్నావు కదా, చూసి కూడా నీకే మనసు కరగట్లేదా? నీకు అమ్మవారు మన ఇంటికి వచ్చి మనం మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదా? ఇష్టం ఉంటే మర్యాదగా చెప్పు అని అడుగుతుంది నిహారిక. నువ్వు ఆగు. చూడమ్మా అర్చన, నీకు తెలిసి కూడా దాచుకుంటున్నావు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. కానీ ఒకటి చెప్పు, నేను మంచిదాన్నని నిన్ను ఇంటికి తీసుకువచ్చాననే అభిమానం నీకుందా లేదా? ఉంది కదా. అలాంటప్పుడు ఎందుకు నా దగ్గర ఇంకా నిజాన్ని దాచిపెడుతున్నావు? చెప్పమ్మా, ఆ అక్షయ్ ఎక్కడుందో చెప్పు. చెప్తేనే నేను మళ్ళీ సుఖంగా సంతోషంగా మనందరం ఉండొచ్చు, మనకి మళ్ళీ సిరి సంపదలు వస్తాయి, అమ్మవారు ఉంటే ఆ కటాక్షమే వేరు అని బ్రతిమలాడుతుంది వేదవతి. నిజం చెప్తున్నానండి, నాకేం తెలియదండి అని అంటుంది అర్చన. వెంటనే అక్కడికి అవని వస్తుంది. అమ్మా అర్చన, నిజం చెప్పమ్మా, నాకైనా నిజం చెప్పు. నీకు తెలుసు కదా, అవని అక్షయ్ కనపడకుండా పోతే
నేను ఎంత బాధపడ్డాను నీకు తెలుసు కదా, చెప్పమ్మా అని పాపం అవని కూడా అడిగేసరికి ఇంక అర్చనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే ఇంకలా అందరి వైపు చూస్తూ అమ్మవారి ఎటువైపు ఉన్నారో అటువైపు తిరిగి, చూడండి మీ ఫ్యామిలీస్ ఒక్కటయ్యేంత వరకు, అవని గారు శ్రీకర్ గారు అనుమానాలన్నీ పోయి దగ్గర అయ్యేంత వరకు అక్షయ రాదు, లేదు. ఇది నాకు ఆ అమ్మవారు భవానీ గారు చెప్పారు, అంతకుమించి నాకేం తెలియదండి అని లోపలికి వెళ్ళిపోతుంది అర్చన. ఇది కావాలనే అని అనేసరికి, నువ్వు వాగు నిహారిక, లేదు తను కావాలని నేను చెప్పటం లేదు, అర్థమవుతుంది, నాకంతా అర్థమవుతుంది అని వెంటనే ఇంకలా వేదవతి అయితే గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి ఎక్కడైతే అమ్మవారు వచ్చారో ఆ విగ్రహం దగ్గరికి వెళ్తుందనమాట వేదవతి. వెళ్ళి అమ్మలగన్న అమ్మ, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశ్వేశ్వరి, అన్నపూర్ణ మాత, ఎందుకు నాకు ఈ కష్టాలు? తెలుసో తెలియకో బాగా అహంకారంతో నిన్ను తక్కువ చేసి చూశాను. ఆ అవనిచ్చో నీ విగ్రహాన్నిచ్చి పంపించేశాను. కానీ ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వు నా ఇంటికి రావాలని ప్రాధేయపడుతున్నాను. గత 50 ఏళ్ళుగా నీకు ఎన్నో పూజలు చేస్తున్నాను. అయినా సరే నువ్వు ఆ పూజలకి కనికరించవా? ఆ పూజల్లో ఇంత చిన్న తప్పుకు కూడా అంతలా నాపై పగ తీర్చుకుంటావా? నేను చేసిన తప్పేంటమ్మా? శ్రీకర్ని ఆ అవని మోసం చేసింది, బయటికి గెంటేశాను. ఆ అక్షయ నా మనవరాలను ఒక మాట నింది, దాన్ని తిట్టాను. అప్పుడు అక్షయ వెళ్ళిపోయింది. తర్వాత జాతరకు వచ్చేది మమ్మల్ని అవమానిస్తే విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోమన్నాను. నేను చేసిన ఈ చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తావా అని కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది వేదవతి. అప్పుడే కరెక్ట్గా వేదవతి చెయ్యి వెనకాల ఒక చెయ్యి పడుతుంది భుజంపై. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది వేదవతి. అక్కడ అమ్మవారు భవానీ కనబడతారు. అలా చూస్తూ ఉంటుంది వేదవతి. ఎందుకు మీరు అంతలా బాధపడుతున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. నేనెవ్వరికీ చెప్పుకోలేను అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది వేదవతి. చూడండి, కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు చూస్తుంటేనే మనసులో ఏదో బాధ మోస్తున్నారని అర్థమవుతుంది. నా పేరు భవానీ. చూడండి, మీరు చేసింది మీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ మీరు చేసింది ముమ్మాటికి తప్పు. నా నోటి నుండి ఆ అమ్మవారే ఇదంతా పలికిస్తుంది. ఎందుకంటే అవని చాలా మంచిది. అవని పరమ పవిత్రురాలు, అగ్నితత్వం గల అగ్ని అంత పవిత్రమైన అమ్మాయి అవని. అలాంటి అవనికి ఎవరో ఏదో నిందలు వేశారు, సాక్ష్యాలను చూపించారు. వెంటనే మీరు నమ్మి తనని బయటికి గెంటేశారు. తర్వాత తనకి ఎన్నో అవమానాలు చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, నేను అడుగుతున్నాను, దానికి జవాబు చెప్పండి. ఒకవేళ నిజంగా మీ దృష్టిలో అవని తప్పు చేసిందే అనుకుందాం, శ్రీకర్ని మోసం చేసిందే అనుకోండి, మరి అమ్మవారు తన్ని ఎందుకు కరుణిస్తుంది? తన పాప అక్షయ తన దగ్గర లేకపోయినా ఒంటరిగా జీవితం సాగిస్తున్న అవని జీవితంలోకి అపవిత్రమైపోయిన అవని దగ్గరికి ఆ అన్నపూర్ణాదేవి ఎందుకు వెళ్తుంది? మీకు మీ అత్తగారు, వాళ్ళత్తగారికి వాళ్ళత్తగారు, అలా తరతరాలుగా వస్తున్న మీ సంపద అన్నపూర్ణాదేవి విగ్రహం ముక్కు పుడకని ఎందుకు అవని ముట్టుకోగలుగుతుంది? ఎందుకు అవని ఆ గుడి లోపలికి వెళ్ళగలుగుతుంది? మీరు వదిలేసిన అమ్మవారిని ఎందుకు అవని తీసుకు వెళ్ళగలుగుతుంది? ఒకవేళ మీరు చేసిన తప్పుకే అమ్మవారు ఇంత పెద్ద శిక్ష వేశారంటున్నారే, అలా అయితే మీ దృష్టిలో అవని చేసిన తప్పుకి అమ్మవారు అవనిని ఏం చేయాలి? ఏమీ చేయకుండా ఎందుకు తన గుండెల్లో పెట్టుకుంది? తనకి ఎందుకు పదవోన్నతిని ఇచ్చింది? ఎందుకు తనని ఇప్పుడు ఒక స్థాయిలో నిలబెట్టింది? ఒక్కసారి ఈ విషయాన్ని మీ మనసుతో ఆలోచించండి అని అంటారు అమ్మవారు భవానీ. ఒక్కసారిగా వేదవతి అలా ఇంకా ఆలోచనలో పడి షాక్లో ఉండిపోతుంది. వేదవతి ఆలోచనలో పడుతుంది. మొత్తం జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. నిజమే, ఏ పాపం చేయని అవని అమ్మవారి చెంత ఉంది. అమ్మవారు తనకి ఒక షెల్టర్ని ప్రొవైడ్ చేసింది. బట్ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అవని విషయంలో నేను చేసిందే తప్ప అనే ఒక ఆలోచన వస్తుందన్నమాట వెంటనే వేదవతికి. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా వేదవతి వెళ్తూ ఉంటే ఇంకా వెంటనే కొంతమంది
వేదవతి దగ్గరికి వచ్చి వస్తువులు దొంగతనం చేయాలనుకుంటుంటే వెంటనే అక్కడికి అవని వస్తుంది. మా అత్తయ్య వైపు వచ్చారో చంపేస్తా అని అందరు రౌడీలు బెదిరించి ఫైట్ చేసి అలా కారులో వేదవతిని ఇంటికి తీసుకువెళ్తుంది అవని. వేదవతి అలా అవని వైపు చూస్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది. అవని, నేను ఎప్పుడూ నిన్ను ఈ ప్రశ్న అడగలేదు. సాక్ష్యాలను నమ్మాను, కానీ ఎందుకో నా మనస్ఫూర్తిగా అడగాలనిపిస్తుంది. నిజంగా నువ్వు ఎలాంటి తప్పు చేయలేదా? అమ్మవారు అందుకే నీ వైపు ఉన్నారా అని అడుగుతుంది వేదవతి. అత్తయ్య, మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ మీరు పలికింది ముమ్మాటికి సత్యం. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇప్పటికైనా మీరు మీ అబ్బాయి నమ్మితేనే మన ఫ్యామిలీస్ అన్నీ సుఖంగా సంతోషంగా ఉంటాయి, నమ్మండి అని ఇంకా అవని అలా డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. వేదవతి మాత్రం అలా ఇంకా అమ్మవారి భవానీ మాట్లాడిన మాటలే మైండ్లో తిరుగుతూ ఉంటాయన్నమాట వేదవతికి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సత్య ఇంకా డాక్టర్ని ఎయిర్పోర్ట్ దగ్గర పికప్ చేసుకొని అటెండెంట్ డైరెక్ట్గా వేదవతి వాళ్ళ ఇంటికే తీసుకొస్తాడు. ఇంకా వేదవతి అలా బయటికి వచ్చి చూసేసరికి అక్కడ సత్య డాక్టర్తో, డాక్టర్ మీరైనా చెప్పండి వాళ్ళు నమ్మటం లేదు అనేసరికి, అవును మేడం, ఆ రోజు సార్ నాకు డబ్బు ఇచ్చిదంతా చేయమన్నారు, ఇదిగోండి కావాలంటే ఈ ఒరిజినల్ రిపోర్ట్స్ చూడండి, వీటిపై ఉన్న డేట్ అండ్ సైన్ కూడా చూడండి అనేసరికి ఒరిజినల్ రిపోర్ట్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వేదవతి అండ్ శ్రీకర్ ఫ్యామిలీ. ఇంకా అలా డిఎన్ఏ రిపోర్ట్స్ని చూస్తూ ఉండిపోయి, తను ఇలా తప్పు చేయలేదు, డిఎన్ఏ రిపోర్ట్స్ని కావాలని సత్య మార్చాడని తెలుసుకొని ఇంకా అవని దగ్గరికి వచ్చి అవనిని తీసుకు వెళ్ళడానికి సిద్ధమవుతారు వేదవతి ఫ్యామిలీ. ఇంకా అలా వేదవతిని వచ్చి క్షమించమని ఫ్యామిలీ అంతా అడిగేసరికి వేదవతి వాళ్ళ ఫ్యామిలీని చూసి అవని పాపం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.